పాలిస్తున్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దారుణం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో జరిగింది. కేతపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ల నగేష్ కు సరంపేట గ్రామానికి చెందిన మమతకు 2019లో పెళ్లైంది. వీరికి 6 నెలలు వయస్సున్న ఒక బాబున్నాడు. అయితే నగేష్ కు అదే గ్రామానికి చెందిన మీసాల సుజాతకు మధ్య వివాహేతర సంబంధం ఉంది. సుజాతకు పెళ్లయ్యి భర్త గతంలోనే చనిపోయాడు. ఈమెకు 2 కూతుర్లున్నారు. సుజాత తన 2 కూతుర్లలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని నగేష్ పై ఒత్తిడి చేసింది. దానికి నగేష్ నో చెప్పాడు. భార్య బిడ్డలు ఉన్నందుకే నగేష్ నో చెప్తున్నాడు అని సుజాత శనివారం నగేష్ ఇంటికి వెళ్లి తన చిన్నారి బాబుకు పాలిస్తున్న మమతపై సుజాత తన వెంట సంచిలో తెచ్చుకున్న పెట్రోల్, కారం, కత్తిలో పెట్రోల్ తీసి ఒక్కసారిగా వారి మీద పోసి నిప్పంటించింది. మంటలో కాలుతున్న ఆ తల్లి మనసు చంటి బిడ్డపైనే ఉంది. బిడ్డను కాపాడుకుందామని పక్కకు విసిరేసింది. మమత అక్కడికక్కడే సజీవ దహనమైంది. మంటల్లో తీవ్ర గాయాలైన ఆ చంటి బిడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సుజాత నాంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయింది. అక్రమ సంబంధం మోజులో తల్లి బిడ్డను బలి తీసుకున్న ఇలాంటి వాళ్లకి ఎలాంటి శిక్ష పడాలో కమెంట్లో చెప్పండి.